బీసీ నాయకులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వాడపర్తి వీరభద్రరావు గురువారం తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముప్పల రాంబాబు గారు, టి సురేష్, ఎం సునీల్, మంగతాగారు గారు, ఎం వీరబాబు, సత్యరాజు గారు, వారం నిల్చోండి, ఇది పక్కకు వచ్చండి. ఈరోజు మరి ప్రముఖ బీసీ నాయకులు వీరభద్రరావు గారు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ ఆయనతో చాలామంది జాయిన్ అయ్యారు. మన లేడీస్ కూడా సమాజ సేవ చేసే లేడీస్ అందరూ కూడా మన పార్టీలో జాయిన్ అవ్వడం సంతోషం. ఎందుకంటే వీళ్ళందరూ జాయిన్ అయిన కారణం ఏంటంటే ఈ పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆలోచన తప్పించడం చేయబద్దాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు 14, 19 కూడా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. మళ్ళీ అలాగే చేయాలని చెప్పిన నా తోటి డిమాండ్ అంటే అది డిమాండ్. మరి 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కుంటుపడిపోయింది. మరి సూపర్ ఎమ్మెల్యే గారు ఎక్కడ పట్టించుకోలేదు, మా ఎమ్మెల్యే గారు నన్ను ఏమి చేయనివ్వలేదు. పైనుంచి డైరెక్షన్ అధికారులందరికీ కూడా కలెక్టర్తో కూడా డైరెక్షను అంచేత ఏమీ కూడా చేయనివ్వకుండా మరి నాటకాలు ఆడారు. అంతా కూడా డెవలప్మెంట్ చేశారంటే ఏమైనా తెచ్చారంటే ఓ రోడ్డు కానీ, వాటర్ స్కీమ్ కానీ, ఒక మంచినీటి సౌకర్యాలు కానీ ఏమీ కల్పించలేదు. మనం నిర్మించిన ఆఫీసులే పూర్తి చేసేయటం జరిగింది ఆ రోజు. ఇప్పుడు కూడా చాలా పనులు ఉన్నాయి. మరి సావనకోట సంబంధించి పార్క్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. దానన్నీ కూడా బాగు చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా సావనకోటలో జాయిన్ అవ్వడానికి కారణం అది. నేను కూడా ఖచ్చితంగా మాట ఇచ్చాను, సావనకోటనే ఈ పార్క్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఈ మంచినీళ్ళ ప్రాబ్లం కానీ లేకుండా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అందరూ స్థానిక ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారికి వందనాలు తెలుపుతూ ఆయన అభివృద్ధి గతంలో చూసే ఈ 5 సంవత్సరాలు ఎందుకు కుంటుపడిందో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ మన పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలంటే మనం అందరూ సహకరించాలి. కాబట్టి మా వంతు సపోర్ట్గా ఆయనకి సపోర్ట్ తెలియజేయడం జరుగుతుంది. బీసీలకి పంచుకోట తెలుగుదేశం అని అంటారు. ఈరోజు నేను ఆ కోటకు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.